వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన యాత్రలు చేసే శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏ పబ్లిక్ ఇష్యూ మీద స్పందించరు. వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కాడర్ కి, లేకపోతే ఆ సైతాన్ సైన్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. 11 సంవత్సరాలుగా ఈ వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది దాని సిబ్బందిని పెంచుకోవాలి. పాల మీద నిరంతరం నిఘా ఉండాలి. గుడ్లైతేనేమి లేక చికెన్ అయితేనేమి ఇవి కూడా గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి అన్న భయం చాలా మందిలో ఉంది. చాలా మందికి చాలా లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇర్రెస్పాన్సిబిలిటీ అండి, ఇర్రెస్పాన్సిబిలిటీ. ప్రతి అడుగులోనూ ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ. అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారంటే కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా అని అడుగుతున్నాం మేము. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి మన రాష్ట్రంలో ఏడ్చిందా, ఉందా, చచ్చిందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. కానీ ఎంత గొంతు చించుకున్నా ఏం ప్రయోజనం అని అడుగుతున్నాం. వాళ్ళ ప్రాణాలైతే పోయాయి, ఇంకొంత మంది ప్రాణాలైతే పోతాయో లేవో, ఉంటాయో బతుకుతాయో అసలు చెప్పలేని పరిస్థితి. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు గారు ఏఐ మీద పెడుతున్న శ్రద్ధలో కనీసం సగమైనా ఉన్న ప్రజల ఆరోగ్యం గురించి పెట్టండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది పని చేయాల్సిన అవసరం ఉంది. నిఘా సంస్థ అన్నది పని చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిరంతరం నిఘా చేయాల్సిన అవసరం ఉన్నది. పాల కేంద్రం మీద అయితేనేమి, కేంద్రాల మీద అయితేనేమి, పాలు సప్లై చేసే వాళ్ళ మీద అయితేనేమి, లేకపోతే గుడ్లు అయితేనేమి, లేకపోతే చికెన్ అయితేనేమి, లేకపోతే కనీసం నెసెసిటీస్ గా వాడే ప్రతి దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నిఘా పెడుతున్నారా లేదా, నిఘా సంస్థ పనిచేస్తుందా లేదా అని ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిరంతరము పని చేయాల్సిన అవసరం ఉంది. చేపించండి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అసలు సిబ్బందే లేరంట. ఒకరున్నారంట రాజమండ్రి మొత్తానికి కలిపి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారా లేదా, పని చేస్తున్నారా లేదా? ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? వాళ్ళ సిబ్బందిని పెంచండి. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ బాధ్యత పూర్తిగా చంద్రబాబు గారిది, ప్రభుత్వానిది, ప్రభుత్వాలది. ఈ నాయకులందరికీ స్కాములు, మాఫియాలు చేసే శ్రద్ధలో కనీసం పావు వంతు కూడా ప్రజల ఆరోగ్యం మీద లేదు అన్నది వాస్తవం.